హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. మన గ్రామానికి దగ్గరలో సీతంపేట ప్రాంతంలో ఒక ఆహ్లాదకరమైన, అందమైన, ఎటు చూసిన పచ్చగా కనిపించే ఒక ప్రశాంతమైన వాతావరణం గల ఒక పార్క్ ఉంది. చూడండి మీరే. ఎటు చూసినా చాలా పచ్చగా కనిపిస్తుంది. ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, చాలా నీట్‌గా, అద్భుతంగా కనిపిస్తుంది. ఎటు చూసినా సరే చాలా చెట్లుంటాయి. చాలా అందంగా మనకి ఏర్పాటు చేశారు చూడడానికి కమిటీ వాళ్ళు, అక్కడ ఉన్న కమిటీ సభ్యులు. అలాగే ఇక్కడ చూడండి, అటువైపు ఎక్కడ చూసినా ఇలాగే ఒక జూ పార్క్‌లా ఉంటుంది. చాలా పెద్దగా ఏర్పాటు చేశారు. అక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి. మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఏనుగు బొమ్మ ఉంది. చాలా పెద్దదిగా ఏర్పాటు చేశారు. అలాగే ఆ పక్కన చూడండి, పులి బొమ్మ ఉంది. అది కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. అన్నీ రియలిస్టిక్‌గా ఉంటాయి. మన కళ్ళ ముందు నిజంగా పులి ఉన్నట్టు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆ మీద పులి బొమ్మ అలా కూర్చున్నట్టు ఉంటుంది. అలాగే పక్షులు ఇటువైపు చూస్తున్నట్టు మనకి చాలా ఏర్పాటు చేశారు. అలాగే ఆ పక్కన చూడండి, కింగ్ కాంగ్ బొమ్మ. కింగ్ కాంగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. సినిమాలు చూసే ఉంటారు. ఆ బొమ్మ అలానే చాలా అద్భుతంగా మనకి ఏర్పాటు చేశారు. చాలా భయంకరంగా ఉంది. కానీ అందరూ కూడా చాలా ఆ బొమ్మను చూసి చాలా ఎంజాయ్ చేశారు. అలాగే ఇక్కడ చూడండి వాతావరణం. ఇక్కడ చూడండి, ఆ పార్క్‌లో అందరూ కూర్చొని ప్రశాంతంగా ఏదో మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. కబుర్లు చెప్పుకొని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఆ కింగ్ కాంగ్ పక్కన ఒక బొమ్మ ఉంది. అది సముద్రంలో ఉంటుంది. ఆక్టోపస్ అంటారు. చాలా పెద్దదిగా ఉంటుంది సముద్రంలో. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి అక్కడ గాల్లో తేలుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా వరకు చూశాను నేను. చాలా ఎంజాయ్ చేశాడు. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, భయం లేదు. ఎందుకంటే అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఎటువంటి భయపడకుండా. అలాగే ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి నేను చూసేసరికి ఆమె దిగడం ప్రారంభించింది. అంతకుముందు ఎక్కింది, కానీ ఎంజాయ్ చేసింది. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి ఆ పోతి పైన కూర్చొని ఉన్నట్టు మనకి బొమ్మ ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి బొమ్మలు ఇక్కడ ఈ పార్కులో చాలా ఉన్నాయి. మీరే చూద్దురు కానీ. ఇక్కడ చూడండి, ఈ నదిలో పడవ ప్రయాణం చేసే వాళ్ళు సిద్ధమవుతున్నారు. వాళ్ళు అలాగా ఆ పడవపై ప్రయాణం చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. చూడండి. అలాగే ఈ చెరువు చాలా అందంగా, చాలా పెద్దదిగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతంగా ఉంటుంది. చాలా నీట్‌గా, చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, ఏదో సమయం చూసి మీరే వచ్చి చూస్తే ఆ పార్క్‌లో అన్నీ మీకు మంచిగా కనిపిస్తాయి. మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వాతావరణం చాలా అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఎటు చూసినా చాలా అందంగా ఉంటుంది. మీరే చూడండి. అలాగే ఇక్కడ చూడండి, ఆ చిన్నపిల్ల అక్కడ నిలబడి ఏదో ఎటో చూస్తున్నట్టు మనకి ఏర్పాటు చేశారు. చెప్పాను కదా, ఇలాంటి బొమ్మలు అక్కడ చాలా ఉన్నాయని. అలాగే ఇక్కడ చూడండి, ఇదివరకు చెప్పాను కదా, ఇద్దరు చిన్నపిల్లలు ఒక డిచ్ పైన కూర్చొని ఏదో ఆడుకుంటున్నట్టు, ఏదో మాట్లాడుకుంటున్నట్టు మనకి ఏర్పాటు చేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు. మన పల్లెటూరులో ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఇలాగే పక్క పక్కన కూర్చొని ఏదో ఆడుకుంటున్నట్టు ఉంటారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఆ ఆడపిల్లల మధ్యలో వెళ్ళి చూడండి, ఒక పడవ వస్తుంది. చూడండి. అలాగే ఈ చెరువులో ఇలాగే పడవపై ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కానియండి, ఫ్యామిలీ మెంబర్స్ కానియండి, ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అది మీరు చూస్తూనే ఉంటారు. చూడండి ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చూడండి, ఆ చెరువు మధ్యలో ఒక బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ మీద చాలామంది నడుస్తూ అటు ఇటు ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ముందుండే వాళ్ళు కాస్త భయపడుతున్నారు. వెనకుండే వాళ్ళు కాస్త భయపెడుతున్నారు. కానీ మొత్తానికి అందరూ కూడా ఇటుపక్క భయపడుతూ, అటుపక్క భయపెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు కూడా భయం తక్కువ, ఎంజాయ్‌మెంట్ ఎక్కువ ఉంది. మీరే చూస్తారు కదా! మీరే చూస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు. వాళ్ళు చాలా వరకు అలాగే ఊపుతూ, ఊగుతూ ఆ బ్రిడ్జిని అటు ఇటు కదుపుతూ ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి, బ్రిడ్జ్ మధ్యలో, నది మధ్యలో అలాగా
నిలబడి చూడడానికి ఏర్పాటు చేస్తారు. అలాగే ఇక్కడ చూడండి వాళ్ళు కింద పడిపోయారు కానీ వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే అది నూనె తక్కువగా ఉంది కాబట్టి పర్లేదు. అలాగే చూడండి ఇక్కడ వాళ్ళు ఆ పడవని ఒడ్డుకు తీసుకొచ్చేసారు. అలాగే ఇక్కడ చూడండి చెప్పాను కదా మీకు ఎటు చూసినా సరే చాలా అందంగా, చాలా నీట్‌గా, ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పచ్చగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. నేను ఎన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే అది చూడడానికి అంత అందంగా ఉంటుంది. నేను చెప్పడం కాదు. మీరే వచ్చి చూస్తే అర్థమవుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి ఇద్దరు ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలు కూర్చొని ఏదో మాట్లాడుకోవడమో, లేకపోతే ఏదో ఆడుకోవడమో చేస్తానికి ఏర్పాటు చేశారు. మన పల్లెటూరులో చూస్తూ ఉంటాం. ఇలాగే చిన్నపిల్లలు డిస్కషన్ చేసుకుంటుంటారు. అలాగా ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇక్కడ చూడండి పక్షి బొమ్మ చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఈ బొమ్మ దగ్గర మేము చూసినప్పుడు చాలామంది ఫోటోలు తీసుకున్నారు. అది మేము చూసాము. మేము కూడా తీసుకున్నాం. చాలా అద్భుతంగా వచ్చాయి. అలాగే ఇక్కడ చూడండి నలుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఏదో డిస్కషన్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. మన పల్లెటూరులో ఇలానే ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి ఈ అబ్బాయి ఆ బొమ్మపై కూర్చొని అటు ఇటు తిరుగుతూ, ఊగుతూ, కింద పడుతూ, మళ్ళీ ఎక్కుతూ, మళ్ళీ అటు ఇటు ఊగుతూ, మళ్ళీ కింద పడుతూ ఇలాగా చాలా టైం ఆ అబ్బాయి ఎంజాయ్ చేశాడు. నేను చూశాను. నాకు చాలా సరదా అనిపించింది. ఎందుకంటే ఆ అబ్బాయి అలా దిగుతున్నాడు, మళ్ళీ ఎక్కుతున్నాడు, మళ్ళీ పడుతున్నాడు. మీరే చూడండి. అలాగే ఇక్కడ చూడండి చిన్నపిల్లలందరూ కూడా కలిసి ఆ బాతు బొమ్మపై కూర్చొని అలా తిరుగుతూనే ఉన్నారు. అది మరీ పెద్ద స్పీడ్ కాదు, అలాగే మరి స్లో కాదు. ఒక ఒక పద్ధతిలో తిరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే స్పీడ్ తిరిగిందంటే వాళ్ళకి కళ్ళు తిరిగేస్తాయి. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేదు మనకి. మీరే చూస్తున్నారుగా చాలా ప్రశాంతంగా స్లోగా తిరుగుతుంటుంది. కేవలం అంతే. అంతకన్నా ఎక్కువ స్పీడే ఉండదు. అలాగే మరి స్లో ఉండదు. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. వాళ్ళ నుంచి నేను కూడా ఎంజాయ్ చేశాను. చూడండి ఎవరు కూడా భయపడట్లేదు. అందరూ కూడా నవ్వుతూ ప్రశాంతంగా ఆ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా మీ చిన్నపిల్లలతో కలిసి ఆ పార్క్కి వెళ్ళండి. చిన్నపిల్లల్ని ఎంజాయ్ చేయనివ్వండి. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి చిన్నపిల్లలందరూ కలిసి గెంతుతూ ఉన్నారు. చూడండి ఇది కేవలం చిన్నపిల్లలకు మాత్రమే, పెద్దవాళ్ళకి లేదేమనుకుంటా. అయితే అక్కడ చూడండి ఒక స్వింగ్లా ఉంటుంది, ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూడండి ఇక్కడ బ్రదర్స్ ఉన్నారు, అలాగే సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా సైకిల్ తొక్కుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఎటువంటి భయం లేకుండా. ఎందుకంటే వాళ్ళు భయపడరు. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. ఆ సైకిల్ తాడు కట్టు ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ చూడండి చిన్నపిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే అందరూ ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఈ వైపు నుంచి మీదకి వెళ్తున్నారు, ఆ వైపు నుంచి జారుతున్నారు. ఇది ఒక జారుడు బల్ల ఉంటుంది. ప్రతి ఊర్లో జారుడు బల్ల ఉంటుంది. కానీ అక్కడ దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అలాగే అవకాశాలు లేవు. ఎందుకంటే లోపల పెద్ద స్పాంజ్లా ఉంటుంది. మనకి చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చూడండి ఇది కేవలం చిన్నపిల్లలకి మాత్రమే స్విమ్మింగ్ పూల్ అనుకుంటా. కానీ నీళ్ళు చూసేసరికి ఎవరు ఆడుకోవట్లేదు. కానీ చూడడానికి చాలా అందంగా, నీట్‌గా చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి మనం టీవీలో చూస్తున్న స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుందో అలా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా బాగుంది. ఇక్కడ చూడండి చెప్పాను కదా ఇదివరకు బొమ్మలు అనేసి. ఇక్కడ చూడండి ఒక అబ్బాయిని ఎత్తుకుంటూ ఏదో నడుచుకుంటూ వెళ్తున్నట్టు మనకి ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా. అలాగే ఇక్కడ చూడండి నది మీద పడవ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. అది చేసే వాళ్ళకి అనిపించేలా చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ పల్లెటూరులో తోటలు అంటూ ఉంటాయి, పుట్టగొడుగులు అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఆ బొమ్మలు ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చూడండి మేము వెళ్ళేసరికి సాయంకాలం వేళ అయింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. మీరే చూడండి సన్సెట్ చూడండి. అలాగే ఇక్కడ చూడండి బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళేమో నాకు తెలీదు. నేను ఇలాగ అనుకుంటున్నాను. వాళ్ళు ఇలాగా